అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెరిగినటువంటి 3.64% డిఏ మొత్తం కలిపితే 30.03% డిఆర్తో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకి ఏప్రిల్ జీతాలు పెన్షన్లు రానున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం వీడియో చూద్దాం. అలాగే మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చిత తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని 100% ఖచ్చితమైన సమాచారంతో వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఉదాహరణ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి జీతాల బిల్లు డీడీఓలు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఈరోజు ఇంకా ఎనేబుల్ కాలేదు. రేపటి నుంచి ఎనేబుల్ అవుతుందని మనకి రావడం జరిగింది. అయితే ఎంప్లాయీస్ డీటెయిల్స్ అప్డేట్ చేయడంలో మనకి ఒక టైల్ అనేది ఉంది. దానికి సంబంధించి ఈ అప్డేట్ చేయడంలో మనకి ఈ డిఏకి సంబంధించి 30.03%గా మనకి చూపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఇది అయితే మనకి బిల్ సబ్మిట్ మాత్రం ఇంకా డేట్ రాలేదు. మనకి రేపటి నుంచి బిల్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు డీడీఓలు ఈ డిఏ అప్డేషన్ అనేది ఎంప్లాయీస్ యొక్క అప్డేషన్లో చేయడం జరిగింది. చాలామంది చేయకపోయినా సరే రేపు మనం ఈ అప్డేషన్ చేసి ఈ బిల్ని సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. రేపు ఉదయం 9-10 గంటల సమయంలో లేదా అంతకంటే ముందే మనకి ఈ బిల్ ఆప్షన్ అనేది బిల్ పెట్టుకోవడానికి డీడీఓలు బిల్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం మనకి ఈ పెరిగినటువంటి డిఏ మనకి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 28, 29 జీవోల ప్రకారమే మనకి 3.64% డిఆర్లు పెరగడం జరిగింది. ఆ పెరిగిన డిఏ మొత్తంగా 30.03%గా మనకి మారుస్తూ మనకి అప్డేషన్కి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకి పెరిగిన డిఆర్తోనే మనకి ఏప్రిల్ జీతాలు పెన్షన్లు మే మొదటి వారంలో జమ అయ్యే అవకాశం ఉంది. అయితే డీడీఓ గారు రేపు బిల్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం.